ఫ్రెండ్స్ నాకు రీసెంట్గా చాలా మంది అయితే మెసేజ్ చేస్తున్నారు, బ్రో మేము కొత్తగా ఎడిటర్ని కావాలా, ఒక ఎడిటర్ కావాలా, లేదంటే మేము ఫోటోగ్రఫీ కావాలనుకుంటున్నాం, లేదంటే కోర్స్ తెలుసుకోవాలనుకుంటున్నాం, ఏవైనా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ కోర్స్ తెలుసుకోవాలనుకుంటున్నాం, లేదంటే కొత్తగా ఒక యాప్ని డిజైన్ చేద్దాం అనుకుంటున్నాం, లేదంటే కొత్తగా ఒక వెబ్సైట్ తయారు చేద్దాం అనుకుంటున్నాం, లేదంటే గూగుల్లో ఒక వెబ్సైట్ తయారు చేద్దాం అనుకుంటున్నాం, లేదంటే ఏదైనా ఒక మంచి సోషల్ మీడియా కానీ యాప్ కానీ తయారు చేద్దాం అనుకుంటున్నాం, ఏదైనా కానీ ఇప్పుడు తమ్నేల్ కానీ సంథింగ్, ఇప్పుడు మీరు ఏ రకమైనా సరే ఓకేనా, ఎలాంటి యాప్ అయినా సరే, ఏ గేమ్ అయినా సరే, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎర్నింగ్ యాప్స్ అయినా సరే, లేదంటే జస్ట్ ప్లే గేమ్స్ అయినా సరే, ఏ గేమ్స్ అయినా ప్లే స్టోర్లో ఉండే ప్రతి ఒక్క యాప్ ఎటువంటిదైనా సరే మేము ఒకటి తయారు చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. ఎలా తయారు చేయాలి, లేదంటే మాకు సాధ్యం అవుతుందా, అది తయారు చేయాలంటే ఒక ల్యాప్టాప్ ఉండాలి కదా, సో చెయ్యొచ్చా ఇంతకి అని చెప్పేసి ఇలా క్వశ్చన్స్ చాలామంది అయితే వేస్తున్నారనమాట. సో ల్యాప్టాప్ అవసరమే లేదు, జస్ట్ మొబైల్లో ఒక యాప్ని తయారు చేయొచ్చు. సో అది ఎట్లా అనేది కూడా మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను ఓకేనా. కాకపోయినా దీనికి ఖర్చు ఉంటుంది ఓకేనా. 15,000 లేకుంటే ఒక 10,000 పెడితే మీకు ఒక యాప్ అనేది తయారైపోతుంది జస్ట్. అండ్ మీకు ఇబ్బంది ఉండదు, ఏమి ఉండదు ఓకేనా. ఇలాంటివి చాలామంది చేసి మన ఇండియాలో కూడా చాలామంది అంటే ఉన్నోళ్ళు లేనోళ్ళు కాదు ఓకేనా. 15,000 పెడితే ఒక యాప్ తయారైపోతుంది. యాప్ని తీసుకువెళ్ళి మీరు ప్లే స్టోర్లో పెట్టి పబ్లిష్ చేసేస్తారనుకోండి, మీకు యాడ్స్ నుంచి వచ్చే రెవెన్యూ చాలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను యూట్యూబ్ నుంచి సంపాదిస్తే నేను ఏ దానికి విత్డ్రా చేసుకుంటా అంటే, ఐ మీన్ మీకు ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే, నేను యూట్యూబ్ మనీ మొత్తం నేను గూగుల్ యాడ్సెన్స్ అనే దాని నుంచి చేసుకుంటా. గూగుల్ యాడ్సెన్స్ ఎందుకు ఉంటుంది, యూట్యూబ్ నుంచి నేను ఎర్నింగ్ చేసిన యాడ్స్ మనీ నాకు గూగుల్ యాడ్సెన్స్కి వెళ్తుంది. నాకు అక్కడ నేను బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చుంటా కాబట్టి అక్కడ నుంచి నా బ్యాంక్కి వెళ్తుంది అనమాట ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు, బ్రో మేము ఒక యాప్ తయారు చేసి ఇప్పుడు జస్ట్ కార్ గేమ్స్ తయారు చేసి మేము ఆ కార్ గేమ్స్ని జస్ట్ అంటే ఒక 100 లెవెల్స్, 200 లెవెల్స్, 500 లెవెల్స్, 1000 లెవెల్స్ పెట్టి మేము దాన్ని ప్లే స్టోర్లో అప్లోడ్ చేస్తే డైరెక్ట్గా మా యాప్ని ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని కార్ గేమ్ ఆడితే అక్కడ యాడ్స్ ప్లే అవుతాయి. యాడ్స్ ప్లే అయినందుకు మనకు రెవెన్యూ అని వస్తుంది. ఆ రెవెన్యూ అంతా ఎక్కడ యాడ్ అవుతుందని చెప్పేసి అడుగుతున్నారు. సో యాడ్ మోడ్ ఇప్పుడు ఒకటి ఇక్కడ చూపిస్తాను. యాడ్ మోడ్, ఈ యాడ్ మోడ్లోకి మనము రెవెన్యూ అంతా ఇక్కడ యాడ్ అవుతుంది. ఈ యాడ్ మోడ్లో మనం యాడ్స్ అనేది మన యాప్లో పెడతామన్నమాట ఓకేనా, అటాచ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే యాడ్ మోడ్ నుంచి ఎంతమంది అయితే మనకు రెవెన్యూ అంటే ఎంతమందిని యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆడుతారో ఎన్ని క్లిక్స్ చేశారు అని ప్రతిదీ ఇక్కడ కనబడుతుంది. అండ్ రెండోది ఫేర్ బేస్. ఈ ఫేర్ బేస్ అనే దాంట్లో కూడా మనము ఎంతమందిని మన యాప్ని యూస్ చేస్తున్నారు, ఎంతమంది క్లిక్ చేస్తున్నారు, ఎంతమంది యాక్టివ్లో ఉన్నారు అని చెప్పేసి ఒకటి ఉంటుంది. మూడోది అడ్మిన్ పనెల్. సో ఇది ఏంటంటే మన యాప్ని ఎంతమంది యూస్ చేస్తున్నారు, ఎంతమంది వాళ్ళ జీమెయిల్తోన పాస్వర్డ్తోన ఓపెన్ చేశారు. అడ్మిన్ పనెల్లో ప్రతిదీ చూడొచ్చు, వాళ్ళ పాస్వర్డ్, ఎంతమంది ఉన్నారు, ఏమేమి చేస్తున్నారు, ప్రతిదీ క్లియర్గా చూడొచ్చు. అండ్ ఇదేంటంటే సో ఈ 3 వెబ్సైట్లు ఉంటే మనకు ఒక యాప్ తయారు చేసుకుంటే సరిపోతుంది అనమాట ఓకేనా. ఇప్పుడు మీకు చెప్పింది క్లియర్గా అర్థమైపోతుంది. సో ఈజీగా యాప్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఒకవేళ ఎలా యాప్ తయారు చేయాలి, యాప్ను తయారు చేయడం అంత ఈజీనా, కష్టమా, సో బ్రో మీరు చెప్పండి, మేము ఖచ్చితంగా యాప్ తయారు చేస్తాము, లేదంటే యాప్ తయారు చేసే వాళ్ళు కావాలి అంటే కూడా ఖచ్చితంగా నేను ఎట్లా అనేది కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో అది మీరు చెప్తేనే ఓకేనా. ఎందుకంటే ఒక యాప్ తయారు చేయడం అంటే అంత చిన్న తమాషా అయితే కాదు ఓకేనా, చాలా రిస్క్ ఉంటుంది ఓకేనా. ఇప్పుడు ఒక యాప్ తయారు చేస్తున్నామంటే అంతే, ఇప్పుడు ఎంత నాలెడ్జీ ఉండాలంటే అంత నాలెడ్జీ ఉండాలా, ఎంత ప్రశాంతంగా ఉండాలంటే అంత ప్రశాంతంగా ఉండాలి ఓకేనా. సో మీరు ఎటువంటి యాప్స్ తయారు చేయాలనుకుంటున్నారు, తయారు చేస్తే కూడా దాన్ని ప్లే స్టోర్లో పెట్టగలమా అని మీకు ఏ రకమైన డౌట్స్ ఉన్నా కూడా నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా పార్ట్ 1 లాగా మీకు డీటెయిల్గా చెప్పేస్తా ఓకేనా, ఒకటే ఎపిసోడ్లో చెప్పేస్తా ఓకేనా. మీరు చెప్తేనే, మీరు ఈ వీడియో కింద కామెంట్ చేస్తేనే నెక్స్ట్ వీడియోలో చేయొచ్చా చేయకూడదు అనేది నేను చెప్తాను ఓకేనా.